విశాఖలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, సుప్రీంకోర్టు వక్ఫ్ బోర్డు మీద ఒక కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది. చాలా ముఖ్యమైనటువంటి ఆదేశాలని జారీ చేసింది. వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో, ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025 పార్లమెంట్ పాస్ చేసినటువంటి చట్టము, పార్లమెంట్ ఉభయ సభలు పాస్ చేసిన చట్టము. దీనిపైన స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ మాసీలతో కూడినటువంటి ధర్మాసనం దీనిపైన స్టే విధించవలసిన అవసరం లేదు, ఈ చట్టము అమలులోకి రావచ్చు అని చెప్పారు. దీనిపైన విచారణ జరుగుతూ ఉంటుంది, లేకపోతే ఈ చట్టము సరైందా కాదన్నది. కానీ ముందైతే దీనిపైన స్టే విధించి ఈ చట్టం పనిచేయకుండా చేయాలన్నటువంటి ప్రయత్నానికి సంధి కొట్టింది ఈ తీర్పు. అయితే సుప్రీంకోర్టు 2 అంశాల్లో పాక్షికమైనటువంటి రిలీఫ్ ఇచ్చింది. మొట్టమొదటిది, ఒక భూమి ప్రభుత్వ భూమా వక్ఫ్ భూమా అని నిర్ధారించడానికి కావలసిన నిర్దేశక సూత్రాలు ఇప్పటి వరకు ఫ్రేమ్ చేయలేదు. కాబట్టి జిల్లా కలెక్టర్లు ఇది ప్రభుత్వ భూమి అని నిర్ధారించేందుకు కావలసిన విధి విధానాలు రూపొందించేంత వరకు ఆ ప్రొవిజన్ ఏదైతే ఉందో దానిపైన స్టే విధించారు. ఇది మొట్టమొదటి అంశము. రెండవది, వక్ఫ్ దానాలు చేయడానికి ఇస్లాం ప్రకారము దానం చేసేందుకు వక్ఫ్ భూమిగా, వక్ఫ్ అంటే ప్రభుత్వానికి దేవునికి చెందినది అన్నట్టుగా ఆ దేవుని పేర రాయటం అని అర్థమవుతుంది. వక్ఫ్ అంటే వదులుకోవడం అన్నటువంటి అర్థం వస్తుంది. ఈ వక్ఫ్ చేసేటటువంటి వ్యక్తి, తన ఆస్తుల్ని వక్ఫ్కి ఇచ్చే వ్యక్తి గత 5 సంవత్సరాలుగా ప్రాక్టీసింగ్ ముస్లింగా ఉండాలి, ఇస్లామును అతను పాటిస్తూ ఉండాలి. అయితే అతను ఇస్లామును పాటిస్తున్నట్టు నిర్ధారించేటటువంటి విధి విధానాల విషయంలో స్పష్టత చట్టంలో లేదు. కాబట్టి ఆ స్పష్టతను తీసుకొచ్చేంత వరకు దీనిని కూడా అబేయన్స్లో పెట్టాలి, దీన్ని కూడా అమలు చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈ 2 కూడాను విధి విధానాలకు సంబంధించి ప్రభుత్వం యొక్క డైరెక్షన్స్ కానీ, ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేటివ్ డైరెక్షన్స్ కానీ, వక్ఫ్ బోర్డులని విధి విధానాలని కానీ సవరించిన తర్వాత ఇవి అమల్లోకి వస్తాయి. కాబట్టి సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ మసీల్ ఇచ్చినటువంటి తీర్పులో ఏదైతే సెంట్రలైజ్డ్ పోర్టల్ ఉందో ఆ సెంట్రలైజ్డ్ పోర్టల్లో, ఉమ్మీద్ అనేటటువంటి పోర్టల్లో వక్ఫ్ భూములన్నింటినీ నమోదు చేసుకోవాలని చెప్పి ఈ చట్టం చెప్తోంది. దానిని తొలగించడానికి వీల్లేదంటే వక్ఫ్ ఆస్తులన్నీ కూడాను తప్పనిసరిగా ఉమ్మీద్ పోర్టల్లో నమోదై తీరాలి. ఇది న్యాయస్థానం చాలా విస్పష్టంగా చెప్పినటువంటి విషయం. దీని అర్థం ఏంటంటే, మేము వక్ఫ్ బోర్డులో మేము నమోదు కాము అని చెప్పేసి ఏ వక్ఫ్ సంస్థ కానీ, లేకపోతే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ అనేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా నమోదు చేసుకుని తీరాలి. ఇది ఒక ప్రాపర్టీ యొక్క, ఒక ఆస్తి యొక్క దాని నేచర్ ఏంటి, అది ప్రభుత్వ భూమా, ప్రైవేటు భూమా, వక్ఫ్ భూమా అని నిర్ధారించడానికి విధి విధానాలని రూపొందించాలని చెప్పింది. అదేవిధంగా వక్ఫ్ అడ్వైజరీ బాడీ ఏదైతే మైనారిటీ అఫైర్స్ మినిస్ట్రీ కింద ఉంటుందో దాని లోపల రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి కమిటీలో 4 మాత్రమే నాన్ ముస్లిం సభ్యులు ఉండాలి అన్నది. అంటే నాన్ ముస్లిం సభ్యులు ఉండడానికి వక్ఫ్ అడ్వైజరీ కౌన్సిల్లో నాన్ ముస్లింలు ఉండేటటువంటి విషయంలో అభ్యంతర పెట్టలేదు. అయితే వాళ్ళ సంఖ్య 4కి పెరగద్దు అని చెప్పారు. అదేవిధంగా స్టేట్ వక్ఫ్ బోర్డు ఏదైతే ఉన్నాయో ఈ స్టేట్ వక్ఫ్ బోర్డులకు సంబంధించి అందులో 3కి మించి నాన్ ముస్లిం మెంబర్స్ ఉండకూడదు అన్నారు. అంటే 3 వరకు నాన్ ముస్లిం మెంబర్స్ ఉండవచ్చును. కేంద్ర ప్రభుత్వము చట్టంలో 4 అన్నది దాన్ని 3కి తగ్గించారు. 5 అని చెప్పి నేషనల్ లెవెల్ వక్ఫ్ అడ్వైజరీ కమిటీలో ఉండాలన్నారు, దాన్ని 4కి తగ్గించారు. అంటే మొత్తం మీద నాన్ ముస్లింలు వక్ఫ్ బోర్డులో ఉండడము చట్టబద్ధమైనటువంటి విషయం అని చెప్పి సుప్రీంకోర్టు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇది వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి శక్తులకు చాలా పెద్ద ఎదురు దెబ్బ. ఈ వీటితో పాటు వక్ఫ్కి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఉమ్మీద్ పోర్టల్లో, ఆ ఉమ్మీద్ పోర్టల్ పూర్తి పేరు యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్, ఉమ్మీద్ అనేది, దానిలో ఖచ్చితంగా నమోదు చేసుకుని తీరాలి అని చెప్పారు.
మే 22న ఈ ఆర్డర్లను రిజర్వ్ చేయటం జరిగింది. ఈ రోజున అంటే సెప్టెంబర్ 15వ తారీఖున ఈ తీర్పును వెలువరించడం జరిగింది. గత కొద్ది నెలలుగా మైనారిటీలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టి షాహీన్బాగ్ తరహా అల్లర్లు చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి వర్గానికి ఈ తీర్పు ఒక పెద్ద దెబ్బ. ఎందుకంటే సుప్రీంకోర్టు దీని చట్టబద్ధతని ప్రశ్నించటం లేదు. వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించటం లేదు, ఉమీద్ పోర్టల్ని ప్రశ్నించటం లేదు. వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ ఉండడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించటం లేదు, వాటిని సబబనే చెప్తోంది. సంఖ్యకు పరిమితి విధించింది, కానీ నాన్ ముస్లింలు వక్ఫ్ బోర్డులో ఉండాలి అన్నటువంటి ప్రభుత్వ సలహా ఏదైతే ఉందో ఈ చట్టంలో పొందుపరిచినటువంటి అంశము దానిని సుప్రీంకోర్టు సమర్థించింది. కాబట్టి ఏ రకంగా చూసినా కూడాను సుప్రీంకోర్టు భారత ప్రభుత్వం వక్ఫ్ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తోంది. ఇన్నాళ్ళుగా కుహనా సెక్యులర్ శక్తులు చేసినటువంటి ప్రయత్నాల్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. సర్వోచ్చ న్యాయస్థానం తోసిపుచ్చిన తరువాత ఈ దేశంలో వేరే అప్పీల్ లేదు. కాబట్టి అసలు వక్ఫ్ యొక్క కాన్స్టిట్యూషనాలిటీ, దాని యొక్క రాజ్యాంగ బద్ధత విషయంలో మళ్ళీ పెద్ద బెంచ్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం ఏదన్నా చేసి కొంత ఆపడానికి ప్రయత్నించవచ్చును, కానీ స్టే ఇవ్వడానికి నిరాకరించారు. పర్యవసానంగా వక్ఫ్ చట్టము ఈ 2 ప్రొవిజన్స్ని మినహాయించి మిగతా అన్ని విషయాల్లో వక్ఫ్ చట్టం అమల్లోకి వస్తుంది. వక్ఫ్ భూములలో జరుగుతున్నటువంటి దురాగతాల్ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి అవకాశం లభిస్తుంది. ఒక రకంగా ఇది చాలా కీలకమైనటువంటి తీర్పు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.